హాయ్ మోక్ష. హాయ్ మమ్మీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు అయితే మా మోక్షకి ఏమేమి బోళ్ళు ఉన్నాయో అన్నీ మనకైతే చూపిస్తుంది. అందరు చూడండి ఆమెకి ఏమేమి బోళ్ళు ఉన్నాయో అండ్ ఎన్ని బొమ్మలు ఉన్నాయో కూడా చూపిస్తుంది మనకి. అందరు తప్పక చూడండి ఈ వీడియోని ఫుల్ వరకు. మోక్ష ఏంటి మోక్ష అవి చూడండి ఎన్ని ఉన్నాయో బోళ్ళు ఆమెకి. ఏంటి అవి? ఎవరి ఇవన్నీ? ఏనా? ఏ కాదు, అవేంటి? కిచెన్ సెట్. ఇది రెడ్ కలర్యా? చూడండి ఫస్ట్ అయితే కిచెన్ సెట్, ఇంకో కిచెన్ సెట్. చూడండి ఎన్ని కిచెన్ సెట్లు ఉన్నాయో ఆమెకి. కొంటనే ఉంటుంది, ఏది కనిపిస్తుంది కావాలంటుంది. ఇవన్నీ ఉన్నాక మళ్ళీ కిచెన్ సెట్టే కొనుక్కుందండి మొన్న కూడా రీసెంట్గా. చూడండి ఓపెన్ చేయి. అవేంటి? అవి కూడా కిచెన్ సెట్టేనా? అవి కూడా రెడ్ కలర్ ఏనా? చూడండి ఇవన్నీ బౌల్ ఉన్నాయి, ఇవన్నీ తీస్తుంది. వస్తలేదా? చూడండి ఎన్ని కిచెన్ సెట్ ఉన్నాయో. ఇవన్నీ ఉన్నాయి, స్టీల్ బౌల్ ఉన్నాయి అండ్ రెడ్ కలర్ కిచెన్ సెట్ కదా మోక్ష. ఇగో ఇదైతే స్టీల్ బౌల్ అండి. ఇది ఒకటి, ఇది స్టీల్ ప్లేట్, ఇవన్నీ స్టీల్ అండి. ఇంకా ఇది కూడా ఏంటిదో గ్యాసా? ఇంకా ఇవన్నీ స్టీల్ కిచెన్ సెట్ అండి. ఇవి స్టీల్. ఇవైతే 2 సెట్స్ ఉన్నాయండి. ఈ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కిచెన్ సెట్ 2 సెట్స్ తీసుకుంది. ఇందులో అయితే చూడండి ఏమేమి వచ్చాయో. గ్యాస్, ఒక గ్యాస్, అదేంటిది చిన్నది, చిన్నది. ఇంకో నూనె డబ్బది, ఇవన్నీ రైస్ది. ఇంకో ఇవన్నీ సేమ్ అండి కిచెన్ సెట్. ఇగో మిక్సీ. ఎన్ని మిక్సీలు ఉన్నాయి మోక్ష నీకు? 2 మిక్సీలా? ఇంకో 1 మిక్సీ, ఇంకో మిక్సీ, ఇంకో నూనె కాయిన్లు 2 నూనె డబ్బాలు. ఫ్రిడ్జా ఇది? ఇంకొక ఫ్రిడ్జ్ అండి, 2 ఫ్రిడ్జ్లు. ఇగో ఇది కూడా. దీని క్యాప్ ఏది? ఇంకో గ్యాస్ చూడండి, ఒకటి రెడ్ కలర్ గ్యాస్, ఒకటి బ్లాక్ కలర్ గ్యాస్, ఇంకొకటి స్టీల్ గ్యాస్. 3, ఒక స్టీల్ గ్యాస్, రెడ్ కలర్, బ్లాక్ కలర్. అది పాత గ్యాస్, అది కూడా. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ సెట్స్ అండి, వంట సెట్స్. ఇవన్నీ మనం వంట చేస్తాం కదా. ఇగో ఫ్రిడ్జ్ క్యాప్ అండి. ఇది ఒక ఫ్రిడ్జ్, ఇంకో ఫ్రిడ్జ్, ఇంకో 2 ఫ్రిడ్జ్లు. ఇదొకటి, ఇదొకటి. నెక్స్ట్ మిక్సీలు, ఇంకా 2 మిక్సీలు అండి. ఇదొక మిక్సీ, ఇది కూడా 2 మిక్సీలు అండి. ఇవి అన్ని 2 ఇవి 2 కప్స్ కూడా, గ్లాసులు, ఇంకో గ్లాస్ అండి. ఇవన్నీ అవన్నీ గ్లాసులు. ఇది రెడ్ కలర్ గ్లాసులు. ఇక రెడ్ కలర్ 2 కప్స్ రెడ్, 2 కప్స్ బ్లాక్. ఇక ఇది కూడా బ్లాక్. ఇక ఇవన్నీ అదే, ఇవన్నీ గ్లాసులు అండి. ఇక ఇవన్నీ గ్లాసులు. కొన్ని రెడ్ కలర్ ఉన్నాయి, కొన్ని బ్లాక్ కలర్ ఉన్నాయి గ్లాసులు. ఇంకా ఇది కూడా రెడ్. ఇంకా పెద్ద గ్లాసులు. 1 పెద్ద గ్లాస్ ఏదిరా? ఇంకోటి అవ్వండి. ఇవి 2 పెద్ద గ్లాసులు. రెడ్ కలర్ ప్లేట్స్ 2. ఇంకో ఇక్కడ బ్లాక్. ఇవన్నీ పక్కకు ఒకటి ఇక్కడ. అవన్నీ రెడ్ కలర్ అండ్ ప్లేట్స్ అండి. అవన్నీ చూడండి కప్స్ ఇవన్నీ ఉన్నాయి, గ్యాస్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఫ్రిడ్జ్లు 2. నెక్స్ట్ ఇలా వంట చేస్తాం కదా కర్రీ అని, అవి
ప్లేట్స్ 2, ప్లేట్స్ చాలా ఉన్నాయి, గ్లాసులు పెద్ద 2 ఇవి చూడండి. నెక్స్ట్ స్టీల్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇది ఇంకోటి, ఇది మనం వాటర్ తాగుతాం కదండి దీంట్లో ఇది. సో వీటికి ప్లేట్స్ కూడా వచ్చాయండి, గిన్నెలకి ప్లేట్స్. చిన్న బౌల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆడ. ఈ స్టీల్ సెట్స్ అండి, ఇవన్నీ స్టీల్ సెట్స్ కదా. వీటికి క్యాప్స్ కూడా ఉన్నాయి కదా చూడండి. ఇక వీటికి క్యాప్స్ కూడా ఉన్నాయి. చిన్న క్యాప్ ఉన్నది చూడ ఫ్రెండ్స్. వీటి క్యాప్స్ ఇంకా 2 క్యాప్స్ ఉన్నాయి. ఇదైతే మన చిన్న జల్లెడ ఉంటుంది కదా అండి, అది ఇది బాగుంది. బియ్యం వేస్తారా ఫ్రెండ్స్? చూడ ఫ్రెండ్స్ ఇవన్నీ రెడ్డి. అవేంటి? రెడ్డి అవన్నీ ప్లేట్సా? మనం అన్నం తినే ప్లేట్స్ అవన్నీ. నెక్స్ట్ ఇంక ఇవన్నీ కాక ఇంకా మళ్ళీ ఇంకో కవర్ ఉందండి, అవి చూపి. ఇంకో బౌల్లో సెట్ అండి, అది కూడా సేమ్ చూడండి. అందులో ఎన్ని ఉన్నాయి గ్యాస్లు. ఇంకా ఇది ఒక గ్యాస్ అండి, అది గ్యాస్ సేమ్. మళ్ళీ ఇందులో కూడా అవన్నీ అండి, ఎక్కడ పోయినా రెడ్ కలరే తీసుకుంటుంది. ఈ కిచెన్ సెట్ ఇవన్నీ చూడండి, అవన్నీ కిచెన్ సెట్ అండి. నెక్స్ట్ ఇదేంటి రింగ్సా? ఇది రింగ్స్ వేసేదండి. అవన్నీ ప్లేట్లు. నెక్స్ట్ ఇవన్నీ మళ్ళీ ఇంకో దాంట్లో ఇవన్నీ ఈ సెట్స్. ఇల్లు కూడా ప్లేట్స్ ఉన్నాయి కదా, 2 ఉన్నాయి. అలా చాలానే ఉన్నాయిరా, చాలానే ఉన్నాయి ప్లేట్స్. ఇంకా బుట్టలండి, కూరగాయల బుట్టలు 1, ఇంకో 2 కూరగాయల బుట్టీస్. మనం కూరగాయలకు పోతాం కదా, సో అవి ఇవి. నెక్స్ట్ ఇదొక సెట్ అండి. మళ్ళీ ఇది కాక ఇంకా సెట్ ఉంది. ఈ కవర్ కూడా పోయిరా. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో కవర్లే బౌల్ కూడా వస్తుంది. ఇగో ఇది వెజిటేబుల్స్ అండి, మనకి వాటర్ మిలన్. నెక్స్ట్ ఇంకో యాపిల్ అండి, ఫ్రూట్ కట్టర్స్లో యాపిల్ అండ్ వాటర్ మిలన్ 2 అయితే ఉన్నాయి. మిగతాయి పోగొట్టిందండి మా మోక్షమ్మ. నెక్స్ట్ నీవు వెంకే ఉన్నది ఏంటిదా? మిక్సీ అది మూత. నెక్స్ట్ ఇంకో కవర్లో కూడా వస్తుందండి, ఇందులో కూడా గ్యాస్ అవన్నీ ఉన్నాయి. చూడండి ఇందులో కూడా ఎన్ని బౌళ్ళు ఉన్నాయో. గ్యాస్ కూడా ఫ్రెండ్స్, అందులో కూడా మళ్ళీ గ్యాస్ ఉందండి. ఏమేమి ఉన్నాయి ఇందులో? గ్యాస్ అయినా అది కూడా ఒక జీబ్ అయితే ఉందండి. నెక్స్ట్ సెటోస్కోప్ ఉంది, జ్వరం వచ్చినప్పుడు. నెక్స్ట్ అయితే మనకి ఇవైతే హోలీ అప్పుడు ఆడారు, మన రీసెంట్గా కొనుక్కున్నారండి హోలీకి ఇవి. నెక్స్ట్ చైర్స్, ఆమె చేతిలో ఉన్నాయి చైర్స్ అండి. ఇంకా ఇవన్నీ అలాగే బౌల్లో. చిన్నదైతే మనం చపాతీ చేస్తాం కదా, చపాతీ పీట. దీని మీద పీట ఎదురా చిన్న చపాతీ పీట అండి ఇది. పోయిందా అది? ఏం కాదు, చిన్న చపాతీది టేబుల్ అది. నెక్స్ట్ చూసారు కదా ఇల్లు కూడా ఎన్ని ఉన్నాయో. ఇంజెక్షన్స్ అన్నీ, ఇంజెక్షన్ డాక్టర్ సెట్ కూడా ఇలానే ఉందండి, అవి కూడా పడేసింది అన్నీ.
డాక్టర్ సెట్ ఆయిల్ ఫ్రెండ్స్. ఇంతకుముందు చూసాం కదా, అది కూడా మళ్ళీ ఒకటి ఉంది. ఇంకా ఇవన్నీ డాక్టర్ సెట్ అండి. ఇది ఒక డాక్టర్ సెట్. ఫ్రెండ్స్ ఇప్పుడు అది చాయ్ వద్దాం ఇట్లా. చాయ్ పోసేదండి అది. చూసారు కదా మా మోక్షకి ఎన్ని బౌళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కానీ ఆమెకి ఇంకా సరిపోదండి. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఆమె చూపు మొత్తం మళ్ళీ బౌళ్ళ సెట్ మీదకే పోతుంది. ఇంక ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఆమె ఇంకా క్యారమ్ బోర్డు కూడా ఉంది చూడండి. అది ఎక్కువ ఆడనే ఆడదు క్యారమ్ బోర్డు. చిన్న క్యారమ్ బోర్డు అండి. పెద్ద ఫ్రెండ్స్ అది. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి బాగుంది క్యారమ్ బోర్డు. నెక్స్ట్ రింగ్స్తో తక్కువ ఆడుతుందండి, ఎక్కువ ఆడనే ఆడదు, ఎప్పుడో ఒకసారి ఆడుతుంది. ఈ బౌళ్ళు కూడా కొంటది, అన్ని పడేస్తుంది, ఎక్కువ ఆడనే ఆడదు. చూసారు కదా ఆమెకి ఎన్ని బౌళ్ళు ఉన్నాయో. ఇవన్నీ ఉన్నాయి, ఇంకా కావాలంటది కదా మోక్ష. ఓకేనా? చూసారు కదండి ఆమెకి ఎన్ని బౌళ్ళు ఉన్నాయో. ఇవన్నీ మనకి ఎలా చూపించిందో చూసారు కదా. మళ్ళీ ఫ్రెండ్స్ ఇవన్నీ అడుగుదాం. ఇంకేంటి చూసారు కదా, గిన్నె బౌళ్ళు ఉన్నాయి. ఎప్పుడైనా ఆడుకుంటావా మోక్ష వీళ్ళతో? ఆడుకుంటా. ఇవన్నీ పోస్తావా? ఇవన్నీ పోసి ఆడతావా? ఇవన్నీ పోయడమే, ఆడడమేమో కానీ ఎత్తడమే రిస్క్ అండి. ఊకే తీస్తా అంటది కానీ ఎక్కువ తీయనియము. ఎందుకంటే ఊకి ఇవన్నీ ఎత్తలేక చేయి నొప్పి వస్తుందండి. ఇవన్నీ ఎత్తడం కష్టం కదా, సో అందుకే ఎక్కువ తీయనియం మేము. ఇంక ఇది చూసారా రింగులో, ఇది ఎప్పుడో ఒకసారి ఇస్తుంది, కొద్దిసేపు ఆడుకుంటుంది, మళ్ళీ వెంటనే పక్కకు పడేస్తుంది. ఇదండి ఈ పిల్లలు ఉంటే ఇదే గోల వీళ్ళతోని కదా. చూసారు కదా మా మోక్ష వీడియో ఎలా అనిపించిందో మీ అందరికీ. మా వీడియోని ఫుల్ వరకు చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ పిల్లలకు కూడా ఇన్ని బౌళ్ళు ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, సరే కదండి మా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని అందరూ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ 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 అండి అందరికీ.